సో హాయ్ మామ, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం ఈరోజు ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏదో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ర్యాండమ్ ఫారెస్ట్ ఏందో తెలుసుకున్న రోజు ఫస్ట్ మనకు బ్యాగింగ్ టెక్నిక్స్ అని తెలియదు, అంటే బూస్టింగ్ అండ్ బ్యాగింగ్ అని ఉంటాయి. ఎన్సెంబుల్ టెక్నిక్స్ అంటాం దాన్ని. సో మనకి ఎన్సెంబుల్ టెక్నిక్, బూస్టింగ్ అండ్ బ్యాగింగ్ ఉంటే మీకు అది ఫస్ట్ తెలిస్తేనే ర్యాండమ్ ఫారెస్ట్లోకి వస్తేనే బెస్ట్. ఎందుకంటే ర్యాండమ్ ఫారెస్ట్ అనేది వన్ ఆఫ్ ద ఎన్సెంబుల్ టెక్నిక్ అనమాట. అంటే మనకి ఎన్సెంబుల్ టెక్నిక్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బ్యాగింగ్ అండ్ బూస్టింగ్. ఈ మనకు దీనిలో మనకు ఎక్సీ బూస్టు, అడా బూస్టు, గ్రాడియన్ బూస్టు, క్యాట్ బూస్టు, మనకు ర్యాండమ్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఈ వీడియోకి వచ్చే ముందు దీని ప్రీవియస్ వీడియో ఉంటుంది మనకు ఎన్సెంబుల్ టెక్నిక్ అని చెప్పి, ఆ వీడియో చూసేస్తే బెటర్, మనకి ఇంకా అర్థమవుతుంది. సో ఫస్ట్ బ్రీఫ్ బ్యాగింగ్ టెక్నిక్ ఏందో తెలుసుకుందాం. మన బ్యాగింగ్ టెక్నిక్లో మనకు ర్యాండమ్ ఫారెస్ట్ ఒక పార్ట్. సో ఫస్ట్ బ్యాగింగ్ టెక్నిక్ ఏందో చూసి దాని లోపల తర్వాత మనం ర్యాండమ్ ఫారెస్ట్కి వెళ్ళిపోతాం. సో బ్యాగింగ్ టెక్నిక్ అంటే ఏం లేదు, సింపుల్. సో ఫస్ట్ ఒక డేటా సెట్ అనేది తీసుకుంటాం మనం. ఈ డేటా సెట్ తీసుకున్నప్పుడు ఈ డేటాని మనం శాంపుల్గా డివైడ్ చేస్తాం. ఇట్లా శాంపుల్గా డివైడ్ చేసి ఒక్కొక్క అంటే శాంపుల్ ఆఫ్ డేటాని మనం ఒక్కొక్క మోడల్కి ఇస్తాం. ఈ మోడల్స్ మనం ఏమంటామంటే దీన్ని బేస్ లెర్నర్స్ అంటాం. బేస్ లెర్నర్స్ అంటాం. మనం మీరు ఏ మోడల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనం రిగ్రెషన్ మోడల్ యూజ్ చేసుకోవచ్చు, లాజిస్టిక్ మోడల్ యూజ్ చేసుకోవచ్చు, లాస్ అండ్ రిడ్జ్ రిగ్రెషన్ యూజ్ చేసుకోవచ్చు, సపోర్ట్ వెక్టర్ అది ఏ ఆల్గోరిథం అన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఉన్న డేటాని డివైడ్ చేసి ఒక్కొక్క మోడల్కి ఇస్తాం. మనం మోడల్లో మనం ఏ ఆల్గోరిథం అన్నా తీసుకోవచ్చు. ఈ మోడల్ అనేది దాన్ని ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేసి మనం యాక్చువల్ మోడల్ ఏం చేస్తుంది, అక్యురసీ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. సో దీనికి ఉన్న అక్యురసీ అనేది ఇస్తుంది. సో మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి సూపర్వైజర్. ఈ మొత్తం మా ప్లేలిస్ట్ మొత్తం సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. సో మనకు 2 టైప్స్లో మనకి ఏమేమి ఉంటాయి, క్లాసిఫికేషన్ ఒకటి, రిగ్రెషన్ ఒకటి ఉంటాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది, అంటే 0 or 1, ట్రూ ఆర్ ఫాల్స్ అలా ఉంటుంది. రిగ్రెషన్ ఎలా ఉంటుంది, కంటిన్యూస్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు తీసుకున్న డేటా మనం తీసుకున్న ఆల్గోరిథమ్స్, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆల్గోరిథం ఇది క్లాసిఫికేషన్ డేటా అంటే మనకు ఏం చేస్తుంది, ఈ డేటాని క్లాసిఫికేషన్ ఆల్గోరిథం యూజ్ చేసి వాడు ప్రిడిక్ట్ చేయమన్నాడు అనుకో డేటాని. మనం ఏం చేస్తాం, ఇక్కడ మోడల్లో మొత్తం క్లాసిఫికేషన్ ఆల్గోరిథం యూజ్ చేస్తాం. అసలు మన క్లాసిఫికేషన్ ఆల్గోరిథమ్స్ ఏమేమి ఉంటాయి, మీరు ఎగ్జాంపుల్గా క్లాసిఫికేషన్ ఆల్గోరిథమ్స్ ఏమేమి ఉంటాయి, మన లాజిస్టిక్స్ రిగ్రెషన్ క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది, మన డిసిజన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, నావీ బయాస్, కేఎన్ఎన్, సపోర్ట్ వెక్టర్ మిషన్, గ్రేడియంట్ బూస్టింగ్ క్లాసిఫైయర్, ఎక్సీ బూస్టింగ్, ఇవన్నీ క్లాసిఫికేషన్ కిందకి వస్తాయి అనమాట. సో వీడు ఏదైనా ఏ క్లాసిఫికేషన్ ఆల్గోరిథం అని యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి. సో యూజ్ చేసి దాన్ని ప్రిడిక్ట్ చేస్తాడు డేటా 0 or 1 అంటే అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తారు. ఇదే వాడు ఏం చేస్తారు, రిగ్రెషన్ ప్రాబ్లం ఇచ్చింది అనుకో, మన రిగ్రెషన్లో మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 ఉన్నాయి అనుకో, మనకి ఇక్కడ మల్టిపుల్ రిగ్రెషన్ మోడల్స్ యూజ్ చేస్తాం. అంటే రిగ్రెషన్ మోడల్, ఇప్పుడు రిగ్రెషన్ ఆల్గోరిథమ్స్ ఏమేమి ఉంటాయి, లీనియర్ రిగ్రెషన్, రిడ్జ్ అండ్ లాసర్ రిగ్రెషన్, డిసిజన్ ట్రీ 2 సాల్వ్ చేస్తుంది, ర్యాండమ్ ఫారెస్ట్ కూడా 2, ఎస్విఆర్ సపోర్ట్ వెక్టర్ రిగ్రెషన్, కేఎన్ఎన్, గ్రేడియంట్ బూస్టింగ్ రిగ్రెషన్, ఎక్సీ బూస్టింగ్. సో ఇవన్నీ యూజ్ చేసి మనకు డేటా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, కంటిన్యూస్ వాల్యూస్లో వస్తుంది అవుట్పుట్, మనకు కంటిన్యూస్ వాల్యూస్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది క్లాసిఫికేషన్ అనుకుంటే, అంటే నేను బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. ఇది క్లాసిఫికేషన్ 0 and 1 వచ్చినప్పుడు మనకు ఇక్కడ మన టోటల్ అవుట్పుట్ ఏమొస్తుంది, టోటల్ అవుట్పుట్ మెజారిటీ ఓటింగ్ తీసుకుంటాం. అంటే సింపుల్ చెప్తా, మనకు వచ్చిన అవుట్పుట్ ఇప్పుడు ఒక్కొక్క మోడల్ మనకు 0, 1, 0, 0, 1, 0 ఇట్లా ఇచ్చింది అనుకో అవుట్పుట్. దీంట్లో మన క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మనం దీన్ని ఏం చేసుకుంటే మెజారిటీ ఓటింగ్ తీసుకొని అనేది వెరిఫై చేస్తాం. మెజారిటీ అంటే 1, 2, 3, 4 0s ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 1s ఎన్ని 2 ఉన్నాయి. సో మనకు అవుట్పుట్ వచ్చేసి 0, మెజారిటీ ఒకటి. అదే రిగ్రెషన్ ప్రాబ్లంలో ఇలా వర్క్ అవ్వదు. అంటే రిగ్రెషన్ ప్రాబ్లంలో మనకు కంటిన్యూస్ వాల్యూస్ ఉంటాయి. ఈ కంటిన్యూస్ వాల్యూ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు 8.33, 8.44 ఇంకా పెద్ద నెంబర్స్ ఉంటాయి. ఇట్లా వచ్చినప్పుడు మనం రిగ్రెషన్ ప్రాబ్లంలో యావరేజ్ అని తీసుకుంటాం. ఇది బూస్టింగ్ టెక్నిక్. ఫస్ట్ ఈ ఎన్సెంబుల్ టెక్నిక్, బూస్టింగ్ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన అక్యురసీని పెంచడానికి అనమాట. ఇప్పుడు ఒక్కొక్క మోడల్ ఉంది చూసావా, ఒక్కొక్క మోడల్ చిన్న శాంపుల్ రేట్ ఇచ్చినప్పుడు బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఆ బెస్ట్ అవుట్పుట్ని మనం ఈ బేస్లో ఉన్న బెస్ట్ అవుట్పుట్ని మనం మెజారిటీ ఓటింగ్ తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తా, మన టీంలో తోప్ క్యాండిడేట్స్ ఉన్నాడు, ఒక్కొక్కరి మైండ్ సెట్ వేరు ఉంటుంది. సో ఒక్కొక్కరి మైండ్ సెట్లో మనం ఒక్కొక్కరిని సొల్యూషన్ తీసుకొని దాన్ని మెజారిటీ చేస్తే మనకు వచ్చేది బెస్ట్ అక్యురేట్ సొల్యూషన్. సో అది బ్రీఫ్గా మీకు అయిపోయింది. ఈ బ్యాగింగ్ టెక్నిక్ అంటే ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏదో చూసుకుందాం. సో ర్యాండమ్ ఫారెస్ట్ సిమిలర్, దాని కూడా సిమిలర్, సేమ్ ఇంతకుముందు మనం యూజ్ చేసిన బ్యాగింగ్కి సిమిలర్ ఉంటాయి. సో దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు బ్రీఫ్ చెప్తా. మనం ఒక డేటా సెట్ తీసుకున్నాం, డేటా సెట్ కంటే n నెంబర్ ఆఫ్ రోస్, D అని తీసుకున్నాం. డేటా సెట్ కంటే n నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అంటే మనకి ఏముంటాయి, F1, F2, F2 అంటే కాలమ్స్. సో ఫీచర్స్ వచ్చినప్పుడు సేమ్ ఇక్కడ ఉన్న శాంపుల్ డేటాని RS ప్లస్ FS అంటే ఏంటంటే సింపుల్ రో శాంప్లింగ్ ప్లస్ ఇదేంది మన కాలమ్ శాంప్లింగ్ కదా, అంటే ఫీచర్ శాంప్లింగ్. అంటే శాంప్లింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న డేటా సగం. ఇప్పుడు పాపులేషన్లో శాంప్లింగ్ అనేది సగం. సో ఇదే రో శాంప్లింగ్, రోలో మన రో శాంప్లింగ్ తీసుకుంటున్నాం, పాపులేషన్ అంటే తక్కువ డేటా అంటే స్ప్లిట్ చేస్తున్నాం మన డేటాని. సో స్ప్లిట్ చేసి మనం ఒక మోడల్కి ఇస్తున్నాం, ఇంకో డేటా స్ప్లిట్ చేసి ఇంకో మోడల్కి ఇస్తున్నాం, ఇంకో డేటా స్ప్లిట్ చేసి ఇంకో మోడల్కి ఇస్తున్నాం, ఇంకో డేటా స్ప్లిట్ చేసి ఇంకో మోడల్కి ఇస్తున్నాం. సో మనకు బ్యాగింగ్ టెక్నిక్లో ఎలా అయితే డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసినామో
కానీ ఇక్కడ మనం ర్యాండమ్ ఫారెస్ట్లో ఏం యూజ్ చేస్తామంటే ఓన్లీ ద డిసిజన్ ట్రీ మాత్రం యూజ్ చేస్తాం. ఓన్లీ ద డిసిజన్ ట్రీ. డిసిజన్ ట్రీ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లం రెండు. సో ఇప్పుడు డిసిజన్ ట్రీ అనేది సేమ్ ఇంత ముందులాగానే మనకు డిసిజన్ ట్రీ దీన్ని ఏమైనా బేస్ లెర్నర్స్ అంటాం, ఇవన్నీ దానిలో బేస్ లెర్నర్స్ అంటాం. డిసిజన్ ట్రీ తీసుకున్న శాంపుల్లో ద బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయినప్పుడు 0s or 1s ఇస్తే 0s or 1 ఇచ్చిన మనం ఏం చేస్తాం, మెజారిటీ ఓటింగ్ తీసుకుంటాం. మెజారిటీ ఓటింగ్ అంటే ఎలా 0 1 0 1 1 0 0 1 2 3 4 5 0s అనే 4 ఉన్నాయి, 1s అనే 3 ఉన్నాయి. సో మెజారిటీ ఓటింగ్ 0, ద అవుట్పుట్ ఈజ్ 0 అంటే అట్లా అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తాం. సో ఇది ఫర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం వి యూజ్ మెజారిటీ ఓటింగ్, ఫర్ రిగ్రెషన్ ప్రాబ్లం వి యూజ్ యావరేజ్. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఈ ర్యాండమ్ ఫారెస్ట్ని బూట్స్ట్రాప్ ఆల్గోరిథం అంటాం. బూట్స్ట్రాప్ అంటే ఇచ్చిన డేటాని బూట్స్ట్రాప్ అగ్రిగేషన్ అంటాం. ఇచ్చిన డేటాని డివైడ్ చేస్తాం, దాన్ని ఏమంటాం బూట్స్ట్రాప్. మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, కలిపే దాన్ని ఏమంటాం అగ్రిగేషన్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బూట్స్ట్రాప్ అగ్రిగేషన్. సో ఓకే, సో మనం ఇప్పుడు ఇదన్నా చూసినామా, ఈ డేటాని మనం డివైడ్ చేసినాం అన్నాం కదా. అంటే రో శాంప్లింగ్ ఫ్యూచర్ శాంపుల్ని తీసుకున్నప్పుడు మెయిన్ థింగ్ మనకున్న డేటా ఏంది, మనకు డి అనే డేటా. ఈ డి అనేది రో శాంప్లింగ్ తీసుకుంటే మనకు వచ్చేది డి డాష్. ఇదే ఫ్యూచర్ సెలెక్షన్స్ ఎం అనేది మనం ర్యాంక్ తీసుకుని ఎం సెలెక్ట్. అంటే ఇచ్చిన డేటాని మల్టిపుల్లో డివైడ్ చేసి ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క ఆల్గోరిథం ఇస్తాం. ఒక్కొక్క డిఫరెంట్ ఆల్గోరిథం ఇచ్చేది బ్యాగింగ్ టెక్నిక్. ఒకటే ఆల్గోరిథం మనం డిసిజన్ ట్రీ యూజ్ చేసేది ఒకటి ర్యాండమ్ ఫారెస్ట్. సో డిసిజన్ ట్రీ యూజ్ చేసి దానికి వచ్చిన అవుట్పుట్ని అది ఇప్పుడు క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటే మనం మెజారిటీ ఓటింగ్ యూజ్ చేస్తాం. రిగ్రెషన్ ప్రాబ్లం అంటే దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి. రిగ్రెషన్ ప్రాబ్లం అదే యావరేజ్ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేసిన అంటే రో శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అండ్ ఫ్యూచర్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. ఇట్లా ఎందుకు రాసుకున్నావు రో శాంప్లింగ్ విత్ ఫ్యూచర్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అంటే నువ్వు ఇచ్చిన డేటా ఉంది చూసినావా, ఈడొక డేటా తీసుకుంటున్నావు, ఈడొక డేటా ఈడొక డేటా అంటే ఈ డేటా అనేది రిపీట్ కావచ్చు. నువ్వు ఇక్కడ నువ్వు ఎన్ని రోస్ తీసుకున్నావు, 1 2 3 4 రోస్ తీసుకున్నావు. అదే ఇక్కడ డేటాని 4 5 6 అంటే 4 అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు 6 7 8 అంటే ద రో శాంప్లింగ్ డేటా. సో రో శాంప్లింగ్ డేటా విత్ రీప్లేస్మెంట్ అంటే రిపీట్ కూడా తీసుకోవచ్చు. ఫ్యూచర్ శాంప్లింగ్ డేటా విత్ రీప్లేస్మెంట్. సో ఇలా మనము ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇంకా కొంచెం బ్రీఫ్ చేద్దాం అసలు. ఓకే అసలు ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం మనం, ఇది డౌట్ రావాలి మీకు. ఫస్ట్ థింగ్ ర్యాండమ్ ఫారెస్ట్ ఎందుకు మనకు, నువ్వు ఒక్కొక్క డిసిజన్ ట్రీ ఈడ తీసుకుంటున్నావు. సో డైరెక్ట్ డిసిజన్ ట్రీ ఆల్గోరిథమే తీసుకోవచ్చు కదా. ఎందుకు ఈ ర్యాండమ్ ఫారెస్ట్ తీసుకొని దీన్ని ఎందుకు ఇంత స్టంట్లు చేస్తున్నావు అని అంటే ఎందుకు తీసుకుంటున్నామంటే మనకు ర్యాండమ్ ఫారెస్ట్ చేసేటప్పుడు ద మెయిన్ డిసడ్వాంటేజ్ మీకు ఏదైనా వైవాలో గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకోండి, డేటా సైంటిస్ట్ అనేది గుర్తుండవు. మనకు ర్యాండమ్ ఫారెస్ట్ యూజ్ చేసేటప్పుడు ద మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ వస్తుంది. ఈ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే జనరలీ నువ్వు డేటాని ఏం చేస్తావు, ఫస్ట్ ట్రైనింగ్కి స్ప్లిట్ చేస్తావు, టెస్టింగ్కి స్ప్లిట్ చేస్తావు. ట్రైనింగ్ డేటా అనేది నీకు మంచి వస్తుంది, ఒక 90% వస్తుంది. అదే టెస్టింగ్ ఇచ్చినప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఒక 35% వస్తుంది. అంటే టెస్టింగ్ ట్రైనింగ్ అనేది మ్యాచ్ అవుతుంది. అంటే టెస్టింగ్ కూడా నీకు హై ఉండాలన్నమాట. సో అప్పుడు ఈ కండిషన్ వచ్చినప్పుడు దీన్ని ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ ఉంటుంది. దీన్ని డిసిజన్ ట్రీలో మ్యాక్సిమం అక్కడైతే దీన్ని డిక్రీజ్ చేయడానికి మనం యూజ్ చేసేది ర్యాండమ్ ఫారెస్ట్. సో చూడండి, సో డిసిజన్ ట్రీ ఫస్ట్ ట్రైనింగ్ డేటా తీసుకున్నప్పుడు మనకి ఏం చేస్తామంటే డేటా అనేది డెప్త్ వరకు డిసిజన్ వరకు తీసుకుంటుంది. అప్పుడు ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ వస్తుంది. ఈ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ ఏం చేస్తుంది అంటే ట్రైనింగ్ అక్యురసీ గేట్ ఉంటుంది, టెస్ట్ అక్యురసీ లో ఉంటుంది. దీనే మనం మిషన్ లెర్నింగ్ టర్మ్స్లో అనాలంటే ఇట్స్ లో బయాస్ అండ్ హై వేరియన్స్ మిషన్ లెర్నింగ్ టర్మ్లో. ఇప్పుడు దీన్ని మనకి ఉన్న ఈ హై వేరియన్స్ ఉంది చూసారా, అక్యురసీ తక్కువ ఉన్నది. ఈ హై వేరియన్స్ మనం ఏం చేయాలి, లో వేరియన్స్లా కన్వర్ట్ చేయాలి బై యూజింగ్ ద ర్యాండమ్ ఫారెస్ట్ అంతే. సో ఈ ర్యాండమ్ ఫారెస్ట్ యూజ్ చేసి ఒక్కొక్క డిసిజన్ ట్రీ స్ప్లిట్ చేసి ఒక్కొక్క డిసిజన్ ట్రీ, ఇప్పుడు ఒక డిసిజన్ ట్రీకి ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ వర్క్ ఇస్తే అది ఓవర్ ఫిట్టింగ్ చేస్తుంది. అదే డిసిజన్ ట్రీకి కొంచెం ఒక లో ఆఫ్ వర్క్ ఇస్తే ఫాస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క డిసిజన్ ట్రీకి లో ఆఫ్ వర్క్ ఇచ్చి ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి ఆ బెస్ట్ అవుట్పుట్ని మనం మెజారిటీ ఓటింగ్లో లేదా మన యావరేజ్లో కనుక్కుంటే ఇట్స్ ద బెస్ట్ అక్యురసీ. అర్థమైందా? ఇప్పుడు చూడు, ర్యాండమ్ ఫారెస్ట్ వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, లో బయాస్ అనేది కన్వర్ట్ అనేది ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే నువ్వు ఒక్కొక్క డేటాని అనేది స్ప్లిట్ చేసి లార్జ్ డేటాని ఒక డిసిజన్ ట్రీ ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుంది, నీకు లార్జ్ డేటాని ఒక డిసిజన్ ట్రీ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, నీకు ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ వస్తుంది. ఇదే లార్జ్ డేటా నేను ఏం చేస్తాను అంటే స్ప్లిట్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిసిజన్ ట్రీ ఇస్తే ఇప్పుడు ఓవర్ ఫిట్టింగ్ వస్తుంది. రాదు. ఎందుకు వస్తుంది ఓవర్ ఫిట్టింగ్? ఇది ఎక్కువ బర్డెన్ లేదు, దీన్ని కొంచెం పెట్టి బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది, బెస్ట్ అక్యురసీ ఇస్తుంది. బెస్ట్ అక్యురసీలో మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మెజారిటీ ఓటింగ్ అంటే బెస్ట్లో బెస్ట్ ఇస్తున్నాం. అప్పుడు ఏమైంది, ర్యాండమ్ ఫారెస్ట్ అనేది అక్యురసీ ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఈ వీడియో చూసాం, కింద మీరు బూస్టింగ్ అదే మన ఎన్సెంబుల్ టెక్నిక్ ఉంటుంది వీడియో, ఆ వీడియో చూసి రాండి. ఇంతే.
ఇంతే సింపుల్, ఏం లేదు. ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఇచ్చిన కొత్త డేటాని దాన్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క డిసిజన్ ట్రీ కనిపిస్తే ఒక్కొక్క డిసిజన్ ట్రీ దాని బెస్ట్ అవుట్పుట్ ఇస్తే అదే క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే మనం మెజారిటీ ఓటింగ్ యూజ్ చేస్తాం. రిగ్రెషన్ ప్రాబ్లం అయితే దాన్ని ఏం చేస్తాం, మనం రిగ్రెషన్ ఏం చేస్తాం, యావరేజ్ అనేది యూజ్ చేస్తాం అంతే. సో దట్స్ ఇట్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ థ్యాంక్ యూ మామ, బాయ్.